అప్పుడు వాళ్ళు ఏ రూపాన్ని అక్కడ చూస్తున్నారో అది ఆత్మస్వరూపంగా ఆత్మ ధరించినటువంటి అత్యున్నతమైన రూపంగా నువ్వు భావన చేయొచ్చయ్యా. నారదా, నీకు కావలసింది నారాయణమూర్తి రూపమే కదా అని ఇదే ఈ నారాయణుడితో సంవాదం చేస్తూ ఉన్నా సరే, ఎందుకంటే ఆయన వేరే రూపంలో వచ్చాడు, అందుకోసం వైకుంఠంలో జరిగిన సంవాదం కాదు ఇది, అందుకని ధరించవచ్చు అన్నాడు. అంచేత అయితే వైకుంఠానికి వెడుతూనే ఉన్నాం, అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం అంటే ఎప్పుడు కనిపించేటువంటి దృశ్యం మన మనోభావాన్ని బట్టే ఉంటుంది. ఆ వైకుంఠంలో చూస్తున్న నారాయణమూర్తిని కూడా ఒక లోకాధిపతి అని అనుకున్నాడు ఆయన. ఆయన త్రిలోకాధిపతిగా భావన చేయాలి, చేస్తే అలాగే కనపడేవాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే అలాగే కనపడతాడు. అంతా మన మనోభావాన్ని బట్టే. అక్కడ నువ్వు ఏకాకివిగా ఉండాలయ్యా, గమనించాలి. మనం కూడా అంతటి వాడు కావాలంటే తపస్సు చేయాలయ్యా. ఎవరైనా అంత తపస్సు చేశారా అన్నాడు నారదుడు. ఎవరైనా అంత తపస్సు చేశారా? అక్కడి నుంచి భీష్ముడు చెబుతున్నాడు కథని. ఎందుకంటే ధర్మరాజు ఇక్కడ కల్పించుకుని ఆ వైకుంఠంలో ఉండేవాళ్ళు ఎవరు, భూలోకం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అసలు అలా ఉన్నవాళ్ళు నాకు చెప్పు, అప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది. నారదుడు ఉన్నాడు, నారాయణమూర్తి ఉన్నాడు, అది కాదు. భూలోకం నుంచి ఒక మామూలు నాకు మళ్ళీ ఓ రాజుగా పుట్టి అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనకు చూడండి, సాధారణంగా మన కాలంలో ఈ కాలంలోనే ఏమైనా మహిమలు జరిగితే బాగా నమ్ముతాం మనం. పూర్వం జరిగిన మహిమలు ఒక్కోసారి నమ్మగలం, నమ్మలేం. దగ్గర ఈ కాలంలో ఎవరన్నా ఉన్నారా అనగానే ఆయన చెప్పాడు, ఉన్నాడయ్యా. కలడుల్లోకముఖో మహోగ్రహుత భుగ్జ్వాలావళీ నిర్జల స్థలదంభోనిధి లక్ష్యహైమవత పక్షక్షోద దక్షోరు దిగ్వలభీ దుర్భర భైరికా భయద భాంకారైక సంప్రీణితాచల వైరిస్తుత కీర్తి సాంద్రుడు వసుక్ష్మాపాల చంద్రుండిలన్ కలడు. రామరాజభూషణున్నది పద్యం. రామరాజభూషణున్నది. గిరికాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగానందియున్ గిరికాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగానందియున్ సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారమ్ము దీపింపగా సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారమ్ము దీపింపగా అరెరే శ్లేషలు వాక్యముత్కృతులు కావా రామరాడ్భూషణే. గిరికిన్ బుట్టిన కన్యకామణికి ఉగ్గేబట్టె పూరేకులన్ గిరికిన్ బుట్టిన కన్యకామణికి ఉగ్గేబట్టె పూరేకులన్ అరెరే శ్రేషలు వాక్చమత్కృతులు కావా రామరాడ్భూషలే. రామరాజభూషణుడి గురించి నేను రాసినటువంటి పద్యం అది. గిరికి కాసారానికి, ఒక కొండకి పుట్టినటువంటి అమ్మాయి, ఒక నదికి పుట్టిన అమ్మాయి. ఆ అమ్మాయికి తిరిగి దేశాన్ని పాలించే మహారాజుతో వివాహం, ఉపరచర వసు మహారాజుతో. ఆ ఉపరచర వసు మహారాజు ఎలాంటి వాడో ఈ పద్యంలో చెబుతున్నాడు. ఉల్లోక మొహో మొహోగ్రహుత భుగ్జ్వాలావళీ నిర్జలత్. ఆయన తన పరాక్రమ జ్వాల, భయంకరమైన అగ్నిజ్వాలలా రెచ్చిపోయేలా చేస్తే, పెచ్చరిల్లిపోయేలా, దాంతో మొత్తం సముద్రం ఇంకిపోయిందిట. సముద్రంలో నీళ్ళన్నీ మొత్తం వేడెక్కిపోయి కరిగి ఆవిరైపోయాయి. అప్పుడు సముద్రం లోపల ఎప్పటి నుంచో ఇంద్రునికి భయపడి పర్వత రూపంలో అట్టడుగున దాగి ఉన్నటువంటి మైనాకుడు బయటకు వచ్చాట. అదుగో ఇంతకాలంగా ఈ మైనాకుడిని ఒక్కడిని జయించలేకపోతున్నాను, నేను అందరి రెక్కలు విరిచేశాను. కానీ ఓ వసు మహారాజా, నీ కారణంగా నాకు ఈ మైనాకుడు బయటపడ్డాడా, వీడిని ఇప్పుడు వేసేసే అవకాశం దొరికింది నాకు. శత్రుశేషం, అగ్నిశేషం, రుణశేషం ఉండకూడదంటారు. వీడు ఒక్కడ మిగిలిపోయాడు. మళ్ళీ వీడికో కొడుకు పుట్టి నా మీద పగ తీర్చుకుంటే ప్రమాదం కదా. అందుకని నా శత్రువులను నిశ్శేషంగా సంహరించే అవకాశం నాకు ఇచ్చావు కదా అని చెప్పేసి ఆయన వచ్చి ప్రత్యేకించి ఆశీర్వదించి ఒక దివ్య విమానం కూడా ఇచ్చాడు. అటువంటి వాడు కలడు అది ఒక్కటే మాట మనకు అర్థమయ్యేది, మిగిలిందంతా సమాసమే. ఉల్లోక మొహో మొహోగ్రహుత భుగ్జ్వాలావళి నిర్జల స్థల దంభోనిధి లక్ష్య హైమమత దక్షక్షోద పక్షక్షోద దక్షోరు దిగ్వలభీ దుర్భర భేరిక భయద భాంకారైక సంప్రీణితాచల వైరిస్తుత కీర్తి సాంద్రుడు వసుక్ష్మాపాల చంద్రుండిలన్ కలడు. ఆ వసు మహారాజు అలగు తపంబు కోరి వసుధాధిపతిత్వముడిగ్గద్రావి. మళ్ళీ తిక్కన గారి పద్యం. ఆయన ఎంత గొప్పవాడంటే, అంత మహారాజు కూడా ఇంద్రుని మెప్పించి దివ్య విమానం పొంది అక్కడికి ఇక్కడికి రాకపోకలు సాగించిన వాడు కూడా. అలగు తపంబు కోరి వసుధాధిపతిత్వముడిగ్గద్రావి కానల జరించుచుండ
సురనాయకుడు అతని పాలికేగి కానల జరించుచుండ సురనాయకుడు అతని పాలికేగి నెచ్చెలివయ్యి నాకడంతగా వసింపుము వచ్చుచుపోవుచున్న మేలు ఎలయును నేలు దివ్యతయునిచ్చితి మెచ్చితి నీదు నిష్ఠకున్. అంతగా ఇంద్రుని యొక్క ప్రేమని పొందగలిగిన వాడు కూడా రాజ్యం చేస్తూ, రాజ్యం కంటే నాకు తపస్సు ఆత్మ సామ్రాజ్యాన్ని గెలవాలి కానీ ఈ ఊరికే హద్దులుండే సామ్రాజ్యం ఇదంతా, ఎంత గెలిచినా ఇందులో సంతృప్తి ఉంది, ఈ సామ్రాజ్యం ఇలాగే ఉంటుంది, మనం వెళ్ళిపోవలసిందే కదా శ్మశానానికి. ఆ లఘు తపంబు గోరి సామాన్యం కాదు అసామాన్యమైన తపస్సు చేద్దాం అనుకుని వసుధాధిపతిత్వం ముడిగ్గద్రావి రాజ్యాన్ని వదిలేశాడు, మంత్రులకు అప్పగించాడు. ఎటువంటి రాజులు ఈ దేశాన్ని పరిపాలించారండి. పదవి కోసం ప్రాణాలు తీసుకునేటువంటి మనుషులను చూస్తున్నాం మనం. పదవిని కాదు ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా భావించిన రాజులు ఆవేళ ఉన్నారు. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారిపోయిందండి దేశం. అంతరాజ్యాన్ని వదిలేసి మంత్రులకు అప్పగించి నాకు తపస్సు ముఖ్యం అన్నట్టు. కానల జరించుచుండ అడవిలో తపస్సు చేస్తుంటే సురనాయకుడు అతని పాలికేగి ఇంతటి ఇంద్రుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళేట. అంటే తపస్సులో ఉన్నవాడికి ఏకాంతంలో ఉండి భగవద్ధ్యానం చేసేవాడి దగ్గరికి ఇంద్రుడు అంటే అర్థం భోగాలు వైభవాలు అన్నీ అవే వస్తాయి, వాడు వెళ్ళక్కర్లేదు. వాటి కోసం మనం ప్రయత్నం చేయకూడదు, చేసినా ఉపయోగం లేదు, అవే వస్తాయి. ఇంద్రుడు వచ్చేసాడు వెతుక్కుంటూ. సురనాయకుడు అతని పాలికేగి ఇంద్రుడు అతని దగ్గరికి వెళ్ళి అన్నట్ట నెచ్చెలివై నాకడంతగా వశింపుము. ఎందుకయ్యా ఈ తపస్సు? స్వర్గం కోసమేగా తపస్సు చేసి దా స్వర్గంలో ఉండు, నాతో కలిసి ఉండు సుఖంగాను. నాకు వశింపుము వచ్చుచుపోవుచుంట మేలు. పోనీ ఒకవేళ అక్కడే ఉండడం ఇష్టం లేకపోతే వస్తూ పోతూ ఉండు, స్వర్గానికి భూమికి రాకపోకలు సాగించు. ఎలయును నేలు భూమిని పరిపాలించుకో. అంతేకాదు దివ్యతయు నిశ్చితి మెచ్చితి నీదు నిష్ఠకు. నీ నిష్ఠకు మెచ్చుకున్నానయ్యా, నీకు దివ్యత్వాన్ని ఇస్తున్నాను, దేవత్వాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మనిషి తపస్సు ద్వారా సాధించలేనిది లేదండి. ఆ తపస్సు ఏమిటో తెలుసా? ఆ తపస్సు ఎంత సులభమైందంటే మనకి తెలియక బాధపడుతున్నాం. పుణ్యం అనగానే కోట్ల మంది పరుగులు పెట్టేస్తాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటే ప్రభుత్వాలు ఉన్నాయిగా అని మనం వెనక్కి వెళ్ళిపోతాం. మరి ప్రభుత్వాలు కూడా పుణ్యం కోసమే పాకులాడితే బాధ్యత ఎవరు చేస్తారు? తపస్వధర్మవర్తిత్వం. తపస్సు అనగానే ముక్కు మూసుకోవడం, హిమాలయాలకి వెళ్ళడం అని అనుకోకల్లా. తపస్వధర్మవర్తిత్వం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. ఈ స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. భగవద్గీత 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినమాట. నీ పని నువ్వు చేస్తే నా సేవ చేసినట్టు ఇంకేం వద్దయ్యా బాబు, నీ ఆఫీసులో నీ డ్యూటీ నువ్వు చేయన్నాడు. మనం పనులు ఎగ్గొట్టేప్పుడు పూజాది కార్యక్రమాలు చేస్తే భగవంతుడు సంతోషించడు. మన ఉద్యోగ బాధ్యత, మన వ్యవసాయం, మన వ్యాపారం, మన సంసార ధర్మాలే భగవత్ పూజ కంటే ఎక్కువ. అవే సక్రమంగా చేయి, అవే పద్ధతిగా చేయి అని చెబుతున్నాడు. అంతే, అదే మనం గ్రహించాలి చైతన్యంగా. అలాగే తపస్వధర్మవర్తిత్వం. ధర్మరాజు యక్షప్రశ్నలో, మహాభారతం అరణ్య పర్వంలో చెప్పిన మాట. ధర్మవ్యాధుల కథలో ఒక సామాన్యమైన ఇల్లాలకి, ఒక కసాయి పనిలో ఉన్నవాడికి మహత్తరమైన జ్ఞానం ఎలా కలిగిందండి? తపస్సు అంటే ఏమిటి? స్వధర్మవర్తిత్వం. ఆయన మాంసం కొట్టు మీద ధర్మంగా వ్యాపారం చేశాడు, ఈ ఇల్లాలు ధర్మంగా కాపురం చేసింది. వాళ్ళకి మహత్తరమైన శక్తులు వచ్చే, శాపానుగ్రహ సామర్థ్యాలు వచ్చే, దివ్య దృష్టి వచ్చింది. అంచేత మనం ఉద్యోగాల్లో, ఇంటి దగ్గర, బయట, సమాజంలో మనకున్న బాధ్యతలు చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తే అంతకు మించిన తపస్సు లేదు, అంతకు మించిన యోగం లేదు, స్నానం లేదని వేరే చెప్పక్కర్లా. అటువంటి చైతన్యాన్ని మనం పొందుదాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరో. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.